నమస్కారం. మమ శీర్షికకు స్వాగతం. మనతో పాటు ప్రఖ్యాత పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఉన్నారు. వారిది భాషా సాహిత్యాలలో సుదీర్ఘమైన ప్రయాణం, అవధానంతో వారి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ వారి భాషా సమ్మాన పురస్కారం తీసుకున్నారు. కాస్త ముందుగానే రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డుని, జాతీయ పురస్కారాన్ని పొందారు. పురస్కారాల పరంపర వారికి స్వాగతం పలుకుతోంది. అటువంటి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగి తెలుగు భాషా సాహిత్యాలు, అవధానము, సంస్కృతము, దాని ప్రయాణము, అక్షరము విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే పురస్కారాల పరంపర సాగుతోంది. మొన్న ఈ మధ్యన మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీకు చాలా ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చింది. మొన్ననే కేంద్ర సాహిత్య అకాడమీ చాలా ప్రతిష్టాత్మక అవార్డు. అది ఆ అవార్డు యొక్క ఏంటి సార్, దాని యొక్క మోటివ్? మన కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చారు కదా మొన్న అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ. ముందుగా అసలు మీకు నా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ మొన్న ఇచ్చింది భాషా సమ్మాన్ అనేది. మామూలుగా నవలకో, ఒక కావ్యానికో, విమర్శకో ఇచ్చేది ఒక ఏటేటా ఇచ్చే ఒక అవార్డు ఉంది. అది చాలామందికి తెలుసు. అది కాక ఇది ప్రత్యేకంగా 2 ఏళ్లకు ఒకసారిగా ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అది ఉత్తర భారతదేశ భాషలన్నింటికీ కలిపి ఒకటి, దక్షిణాది భాషలన్నింటికీ కలిపి ఒకటి ఇస్తారు. అందులో మొత్తం దక్షిణాది భాషలకు నాకు ఇచ్చారు 21వ సంవత్సరానికి కానీ 21, 22 సంవత్సరానికి. తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇచ్చింది. ఇది కలిపి 4గురికి మొన్న ఢిల్లీలో ఆ అవార్డులు సాహిత్య అకాడమీ వారు అందించారు. దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇది కేవలం క్లాసికల్ లిటరేచర్కే పరిమితం. ఇది ఆధునిక సాహిత్యంకి సంబంధించింది కాదు. క్లాసికల్ లిటరేచర్ అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ గొప్ప అనువాదం చేసింది. మనం క్లాసికల్ అంటుంటాం, సంప్రదాయ సాహిత్యం అని కొందరు, అదే ఇది ఏవో రకరకాల అంటున్నాం. అంటే మన కావ్యాలు అంటుంటారు కదా, కావ్యాలు అనేవారు, ఆ రూపాన్ని బట్టి ప్రబంధ సాహిత్యం అనేవారు, ఇలా ఏవో రకరకాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన అనువాదం నాకు బాగా నచ్చింది. కాలజయి అని పెట్టారు దాన్ని. కాలజయి అంటే ఎప్పుడో కొన్ని 11వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో పుట్టి ఈనాటి వరకు ఆ కావ్యాలు, ఆ ప్రబంధాలు అవన్నీ కొనసాగుతున్నాయి, కాలాన్ని గెలిచాయి, పాఠనాల్లో ఉన్నాయి. ఇవాళకి కూడా ఆధునిక రూపాల్లోకి మారుతున్నాయి. పద్యకావ్యం వచన కావ్యంగా, వచన కావ్యం నాటకంగా, వీధి నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, రకరకాల రూపాల్లో ఆ సాహిత్యం అలా నడుస్తోంది. ఇవాళకి కూడా ఆ పద్ధతిలో ప్రబంధాలు రాసేవారు ఉన్నారు. ఇవాళకి కూడా చాలా ప్రౌఢ ప్రబంధాలు రాసిన వారు ఉన్నారు, రాస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ప్రౌఢ ప్రబంధం రాశారు కదా మొన్న. శమంతకమణి కథ తీసుకుని నేను కూడా ఒక ప్రబంధం రాశాను. 800 పద్యాల దాకా పద్యగ జాంబవతి పరిణయం కథ. అంచేది ఇది కాలజయి అని అన్నారు. ఈ సాహిత్యానికి, క్లాసికల్ లిటరేచర్ అనే దానికి కాలజయి సాహిత్యం అంటే కాలాన్ని జయించి నిలబడింది అని. అది 11వ శతాబ్దం నుంచి 18, 17 శతాబ్దాల వరకు ఉన్న సాహిత్యం వస్తుంది. ఆ సాహిత్యాన్ని ఈవేళటి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావటం, దాని మీద విశేషమైన కృషి చేయటం, ఇది చేసిన వారికి ప్రత్యేకంగా గుర్తించి ఈ భాషా సమ్మాన్ అనేది ఇస్తారు. ఇప్పుడు తెలుగుకి ఈ పురస్కారం నేను 5వ వాడిని. అంతకుముందు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, మన వేటూరి సుందరరామూర్తి గారు, వేటూరి ఆనందమూర్తి గారు, నాగళ్ళ గురుప్రసాదరావు గారు, ఇలాగ కొందరికి వచ్చింది. నేను 5వ వాడిగా, మన కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, వాళ్ళు 4గురు అయ్యాక నేను 5వ వాడిగా వచ్చింది. అది అంటే నేను ఎందుకని నన్ను గుర్తించారు అని అంటే, నేను ఆ కాలానికి సంబంధించిన ప్రబంధాలు, పురాణాలు, వాటికి నేను ఆధునిక పాఠకుడికి అందుబాటులోకి తీసుకొచ్చే వ్యాఖ్యానాలు రాశాను. అంటే పూర్వ ప్రబంధాలను కూడా నేటి వాళ్ళు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రన్న గారి హరివంశంతో మొదలుపెట్టాను. దానికి వ్యాఖ్యానం, ప్రతిపదార్థం, తాత్పర్యం, అత్యవసరమైన విశేషాలు. చేదస్తంగా మళ్ళీ అక్కడ వ్యాకరణాలు ఇవన్నీ పెట్టకుండా, కాలం మారింది కదా, ఆధునిక పాఠకుడికి ఎంతవరకు కావాలి, ఏ స్థాయిలో ఎలా అందిస్తే వాళ్ళకి అందుతుంది అనేది దృష్టిలో పెట్టుకుని పాఠకమిత్ర అనే ఒక వ్యాఖ్యాన పద్ధతి పెట్టి చేశాను. అలాగే వర్ణన రత్నాకరం,
దాసరి లక్ష్మణస్వామి నాయుడు గారు. అవును. దాదాపు 8,000 పద్యాల సంకలనం అది. 4 సంపుటాలుగా వేశాడు ఆయన. ఒక్కసారి ముద్రణ పొందింది అది 47 ప్రాంతాల్లో. దానికి పాఠకమిత్ర వ్యాఖ్యానం. అందులో 3,000 పద్యాలకు నేను వ్యాఖ్యానం రాశా, 2,000 పద్యాలకు అద్దంకి శ్రీనివాస్ గారు రాశారు. మిగతా పద్యాలు అందరూ తల ఒక 100-200 అలాగా మొత్తం 20-30 మంది పండితుల సహకారంతో అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా వ్యాఖ్యానం రాయగలిగిన వారిని అందరినీ సంప్రదించి వారి సహాయం తీసుకుని వాటిని చేశారు. సామాజిక న్యాయం, సాహిత్య రెండు కూడా చెయ్యాలి కదా. అది సమర్థులు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా చేసుకోవాలి. దాన్ని ఎంఎస్ కోవర్ 23 సంపుటాలుగా ప్రచురించారు. అది కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ యూనివర్సిటీ తరఫున సెంటర్ ఫర్ క్లాసికల్ స్టడీస్ అనే దాని పక్షాన ముద్రించి లోకానికి అందించాను. అంచేత ఆ తర్వాత చాలా ప్రబంధాలకి, పురాణాలకి, వరాహ పురాణానికి రాశాను. తర్వాత మన షట్చక్రవర్తి చరిత్ర మల్లారెడ్డి రాసిన దానికి వ్యాఖ్యానం రాశాను. పృథ్వీ భాగవతం ఎవరు బీర్నీడి ప్రసన్న దానికి రాశాను. తర్వాత ఉమరాలీషా గారు రాసిన ఏంటి బర్హిణీదేవి ఆ ప్రబంధానికి రాశాను. ఇలా అంచేత పిఠాపురం ఉమరాలీషా మహాకవి గారు ఆయన చాలా కల్పిత ప్రబంధం. అది కళాపూర్ణోదయంలాగా ఒక కల్పిత కథతోటి బాగా రాశారు. దానికి వ్యాఖ్యానం రాశాను. అంచేత పద్యం అనేది ఏదో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సొత్తు ఏం కాదు, వస్తువు కూడా మారుతూ ఉంటుంది. అన్ని కాలాల్లోనూ అన్ని వర్గాల వారు ప్రబంధాలు రాసిన వారు, కావ్యాలు రాసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో నెల్లూరులో 80 ఏళ్ల వృద్ధుడు భాషా గారు జ్ఞాపకాల నీడలలోని 900 పద్యాలు రాశాడు. పద్యాల్లో రాశాడు జ్ఞాపకాల నీడలలో అని. చాలా గొప్ప కవిత్వం. అంచేత ఇలాంటి వాటిని ఇవాళ పద్యంలో ఉండేసరికి చదువుకొని ఆనందించే అలవాటు తప్పింది. అలాంటి వారికి అభిరుచి ఉన్న వాళ్ళు మాకు వ్యాఖ్యానంతో అందిస్తే బాగుంటుంది అనుకున్నారు. వాళ్ళకి అందిస్తున్నాం. అలాగే ప్రచురణకర్తలు ముందుకు వచ్చి వేస్తున్నారు. వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు. ఎవరు కొంటారా ఎవరు కొనరా అని అనుకున్నామండి, బాగానే కొంటున్నారు, బాగానే చదువుతున్నారు అని అన్నారు. అంచేత ఈ రకంగా నేను ఆ క్లాసికల్ లిటరేచర్ అనే దానికే కట్టుబడి ఉన్నా. మొదట్లో నేను కథలు రాశాను, అటు ఇటు గంతులు వేశాను, అవధానాలు చేశాను, అవి ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి నాకు శృతి దేనితో కుదురుతోంది అనేది నేను నిర్ధారణ చేసుకుని పద్యకావ్యాల వ్యాఖ్యానాలు, సంస్కృత నాటకాలు వాటి వ్యాఖ్యానాలు వీటికి పరిమితమై నేను చేస్తున్న కృషి. ఇప్పటికీ దాదాపు 23 వ్యాఖ్యాన గ్రంథాలు ప్రచురణ అయ్యాయి నావి. సంస్కృత నాటకాలు అయితేనేమి, తెలుగుదైతే. ఇదంతా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నన్ను ఎంపిక చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన సైటేషన్లు ఇవే రాశారు. వాళ్ళు కారణాలు ఎందుకు ఇచ్చారు మాది. అంచేత అది కొంచెం గర్వించదగిన అనకూడదు, ఆనందించదగిన ఒక పురస్కారంగా నేను భావిస్తాను. చాలా ప్రతిష్టాత్మకమైన గొప్ప పురస్కారము అదే. ఎందుకంటే అందరికీ ఇవ్వరు, అన్ని భాషల్లో వారికి ఇవ్వరు, 2 ఏళ్లకు ఒక్కసారి ఇస్తారు. అది దక్షిణాది భాషలో అందరికీ కలిపి మొత్తం దక్షిణాది భాషల్లో ఒక్కరికి ఇస్తారు. అది దక్కటం అనేది మన కృషికి మంచి గుర్తింపే అని నేను సంబరపడుతున్న విషయమే అది. తర్వాత తెలుగు వారికి కూడా, తెలుగు కావ్యానికి, తెలుగు భాషకు కూడా, తెలుగు పద్యానికి దక్కిన గౌరవంగా కూడా భావించాలి కదా దాన్ని. అలా కూడా అంతే తప్పనిసరిగాను. ఇప్పుడు ఆ కావ్యాలకి వ్యాఖ్యానం రాయబట్టి రాసిన ఇన్స్ట్రుమెంట్కి పురస్కారం ఇచ్చారు. కానీ ఆ గౌరవం అంతా ఆ కవులది, ఆ భాషది, ఆ సాహిత్యాన్ని దాన్ని ఆదరించిన ప్రజలదిని. అంత ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేతుల మీద కూడా మీరు ఒక పెద్ద గొప్ప పురస్కారం పొందారు. అవునండి. అది కూడా ఏంటంటే ఎక్సలెన్స్ ఇన్ క్లాసికల్ తెలుగు ఆ పేరుతోనూ క్లాసికల్ తెలుగు, క్లాసికల్ సంస్కృతం, క్లాసికల్ కన్నడ వాటిలో గణనీయమైన కృషి చేసినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా రాష్ట్రపతి పురస్కారం ఇచ్చారు. అది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అది ఎందుకునో ఆగిపోయింది. ఆ పురస్కారం కూడా నాకు వచ్చింది. ఆర్థికంగా కూడా అది చాలా 5 లక్షల పురస్కారం అది. ఈ భాషా సమ్మాన్ ₹1,00,000 పురస్కారం అది. సరే రూపాయలు విలువని కాదు, కానీ అది కూడా మంచి పురస్కారం, ఆనందించదగిన పురస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీకు మొన్న చాలా పెద్ద ఇచ్చిందండి. మన రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని అవార్డు అని ఇచ్చారు. అది కూడా 10 లక్షల పురస్కారం, పెద్ద ఎత్తున ఇచ్చారు. దాదాపు 30 మందిని వివిధ రంగాల్లో నుంచి సెలెక్ట్ చేసుకుని అప్పుడు అది కూడా ఇచ్చారు. అది వచ్చింది. ఈ పురస్కారాలకి ఏమీ పర్వాలేదు, వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి తగిన గుర్తింపు వస్తుంది అనే తృప్తి.
అవును. అది లేకపోయినా మన పని మనం చేస్తాం. అదే నేను ఎవరైనా అడిగితే అదే చెప్తాను, ఎందుకు ఇది పట్టు కూర్చున్నారండి అంటారు, ఇంకేం చేయలేను కదయ్యా అంటాను నేను. జీవితం అంతా ఇందులోనే కదా. అంతే, ఏదో చేయగలిగింది చేసిద్దాము అని. అంతకంటే అంటే మామూలుగా కావ్యాలకి ఇప్పటి ప్రేక్షకులకి, ఇప్పటి పాఠకులకి, రేపటి పాఠకులకి, ఎల్లుండి పాఠకులకి కూడా అర్థమయ్యేటట్టుగా సరళమైన వ్యాఖ్య రాయటం చేసే కృషికి స్వయంగా మీరు కూడా కావ్యాలు రాస్తున్నందుకు, తర్వాత పద్యానికి ఒక ప్రచారం కల్పిస్తున్నందుకు, తర్వాత తెలుగు భాషకు ఒక ప్రాతినిధ్యాన్ని కల్పిస్తున్నందుకు, వీటన్నింటినీ కలగలుపుగా ఈ పురస్కారాలు మీకు వస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. మీరు చాలా మంచి విలువైన మాట అన్నారు. ఈ వ్యాఖ్యానం ఎవరి కోసం అనేది ముందు అసలు నా టార్గెట్ రీడర్స్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఉండాలి. పండితుల కోసం కాదు, పద్యాన్ని చదివేసి అర్థం చేసేసుకుని ఆనందించేసే వాళ్ళ కోసం కాదు ఇది. వాళ్ళకి మనం ఏం సహాయం చేయక్కర్లేదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరి కోసము అంటే పద్య సాహిత్యాన్ని ఆస్వాదించాలి అనే తపన ఉండి, అయ్యో అది చదివి అర్థం చేసుకోలేకపోతున్నాం, పదవి భాగం తెలియటం లేదు, ఈ అరసొన్నలు ఏమిటో బండిరాలు ఏమిటో మా వల్ల కావటం లేదు, ఎవరైనా చెబితే బాగుండును అని ఎదురు చూస్తున్న పాఠకుల కోసం ఈ వ్యాఖ్యానం. అదే, ఎందుకంటే నాకు ఇది సాహిత్య సభల్లో ప్రసంగాలు చేస్తున్నప్పుడు నాకు చాలా చోట్ల ఎదురయ్యింది. ఏదో మనుచరిత్ర మీద మాట్లాడాను అనుకోండి, మాస్టర్ ఇది ఏదని ఇలా అర్థమయ్యే భాషలో మాకు వ్యాఖ్యానం రాసి ఇవ్వకూడదండి అనటం, అది నేను చాలా సభల్లో విన్నాను. అంటే సామాన్యుడికి చేరాలి. అందుకే నేనేం ఎంచుకున్నానంటే గ్రాంధిక భాషలో ఉన్న పద్యకావ్యాన్ని మళ్ళీ వ్యాఖ్యానం కూడా గ్రాంధిక భాషలోనే రాస్తే అంతే, మార్జాలం అంటే బిడాలం అన్నట్టు తయారవుతుంది. ఆ పద్యమే తేలిగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా ఉంది మన వ్యాఖ్యానతులు. కొందరు చేసిన వ్యాఖ్యాతలు, పెద్ద వ్యాఖ్యాతలు, మహాపండితులు, ఇంతకంటే పద్యం సుఖంగా అర్థమవుతుంది. అంటే కవిత్వం మీద కవిత్వం రాసేశారు. అదే, వెనకటికి మాధవరామ శర్మ గారి మీద ఒక చెలోక్తి ఉండేది. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలన్నీ ఆయన అనువాదం చేశారు. దాని మీద చెలోక్తి ఏంటంటే, మాధవరామ శర్మ గారు ఆంధ్రీకరించారు, వాటిని మనం తెలుగు చేసుకోవాలి. సంస్కృతం అదే తేలిగ్గా ఉంది ఈ అనువాదం కన్నా, ఈ వ్యాఖ్యానం కన్నా అనిపిస్తే ఏం ప్రయోజనం? అంటే మేడ్ సింపుల్ కాదు, మేడ్ డిఫికల్ట్ చేశారు. అంచేతను అది రాకుండా ఉండటం కోసం నేను ఎంచుకున్న ప్రధానమైన వాడుక భాషలో రాయటం. అదే, అందరు మాట్లాడుకునే భాష. వ్యావహారిక భాష అనే పదం కూడా నేను వాడలా, అది కూడా బరువైన మాటే. వాడుక భాష, వాడుక భాషలో వ్యాఖ్యానం రాయటం. అంటే మన సినిమాల్లో వాడేది, మామూలు టీవీల్లో వచ్చేది, పత్రికల్లో చదివే భాష. అంటే ఒకటి సినిమాల్లో వాడేది అని అనకండి, సినిమాల్లో ఉండే భాషకి వేరే కొన్ని ఆ భాష కాదు, ఆ భాష వేరు. మామూలుగా చదవగానే అర్థమయ్యే భాష, ఆ భాషలో దాన్ని చెప్పటం, అయిన దానికి కాని దానికి నిఘంటువులు ఇచ్చేయటం, ఇవన్నీ కాదు. ఈ పదానికి అర్థం ఉందా అని కాస్త ఆలోచించగలిగిన వాడికి సందేహం వస్తుంది అన్నప్పుడే నిఘంటు ఇచ్చాను. అంటే మీరు ఇందాక చెప్పారు ప్రారంభంలోనే, నా వ్యాఖ్యానం యొక్క ఇదేంటంటే మోటో ఏంటంటే పాఠక మిత్ర అని అన్నారు కదా, అంటే రీడర్స్ ఫ్రెండ్లీ కామెంటరీ, యూజర్స్ ఫ్రెండ్లీ అంటాడు కాబట్టి రీడర్స్ ఫ్రెండ్లీ కామెంటరీ తర్వాత తరానికి కూడా అందాలి అనేది నా లక్ష్యం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న వారు, ఐఐటీలో చదువుతున్న కుర్రవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి పద్యకావ్యాల మీద. నేను హైదరాబాద్ త్రిబుల్ ఐటీలో కొంతకాలం పాఠాలు చెప్పాను నేను. అప్పుడు కూడా నాకు వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ కనిపించింది. అందుకని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కానీ ఏ రంగంలో ఉన్నా పనిచేస్తుండని, అతనికి పద్యకావ్యం అంటే అభిరుచి ఉంటే చాలు, అతనికి అందించాలి అనే దాంతో చేశాను. నా వరకు నాకు తృప్తిగానే ఉంది. చదివిన వాళ్ళు కూడా ఆ మాట చెప్తూనే ఉన్నారు. మామూలుగా పద్యం తెలుగువాడి ఆస్తి, అవధానం తెలుగువాడి సంతకం అంటారు కదా. మీకు ఆ పద్యంతోనూ అవధానంతోనూ రెండిటితో సంబంధం ఉంది. ఇది కాకుండా ఉభయ భాషలుగా సంస్కృతము, తెలుగు, మూడోది కూడా ప్రాకృతంలో కూడా మీ ప్రయాణం 3 భాషల్లో సాగుతుంది. అయితే నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, కావ్యాలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు నెల్లూరు వారి గురించి చెప్పారు మీరు, ఆయన 900 రాశారండి. ఇలా ఎంతో మంది పద్య కావ్యాలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. అది వస్తువు ఏదైనా కావచ్చు, వాళ్ళ జీవిత చరిత్రలు కావచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్న విషయాలు కావచ్చు. పైగా చారిత్రక కథ తీసుకుని రాసిన వారు కూడా ఉన్నారు. చరిత్రని గుంటముక్కల సుబ్రహ్మణ్యం గారని నంద్యాల, నంద్యాల చరిత్ర తీసుకుని గొప్ప కల్పిత ప్రబంధం రాశారు ఆయన. అలాగే మొవ్వ వృషాద్రిపతి గారు శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర 4000 పద్యాల ప్రౌఢ ప్రబంధంగా రాశాడు ఆయన. 4000 పద్యాలతోటి 4 భాగాలుగా వేశాడు దాన్ని. అంచేత ఇట్లా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
అది లోకం దృష్టికి వెళ్ళాలి. వాటికి ఇప్పుడే మనం వ్యాఖ్యానం రాయటం మొదలు పెడితే నేను ఒక నియమం పెట్టుకున్నానులేండి అది. ఎందుకంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళది మనం ఎందుకు తీసుకుని రాయకూడదు అని అంటే రాయొచ్చు, కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అదే నాది రాయండి అంటారు, సైకలాజికల్ కూడా నాది రాయలేదని ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో పాఠ్య ప్రణాళికలోకి ఏదైనా ఒక పుస్తకం పెట్టాలంటే అది ప్రచురించిన 5 సంవత్సరాల వరకు ఆగేవారు. ఆ పుస్తకం ప్రచురించిన 5 సంవత్సరాల లోపల దాన్ని పాఠ్య ప్రణాళికలు పెట్టేవారు కాదు. 5 సంవత్సరాలు బతికితే అప్పుడు చూద్దాం దీన్ని పాఠ్య ప్రణాళికలు పెడదామని. ఇప్పుడు అలా లేదు కదా, పాఠ్య ప్రణాళికల కోసమే పుస్తకాలు రాసుకుని అందులో పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకని సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పోతుంది కుర్రగాళ్ళకి. ఆ అభిరుచి మనమే పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సార్ తర్వాత మీరే అన్నారు కావ్యాలు పుట్టుకొస్తున్నాయి, అలాగే నేను కూడా స్వయంగా కావ్యాలు రాస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా మీరు ప్రౌఢ కావ్యం. అవునండి, సమంతకమణి ఇంత జరుగుతోంది కదా. ఉదాహరణకి మనకు సాహిత్యంలో భారతదేశంలో గొప్ప అవార్డుగా పెద్ద అవార్డుగా భావించేది జ్ఞానపీఠ్. జ్ఞానపీఠ్ స్థాపించి 65 ఎప్పుడో అప్పటి నుంచి పురస్కారాలు ఇస్తున్నారు. అంటే 60 ఏళ్ళు అయింది ఇప్పటికి జ్ఞానపీఠ్ స్థాపించి. అప్పుడెప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి, మధ్యలో నారాయణ రెడ్డి గారికి, మన మధ్య రావులు భరద్వాజ్ 60 ఏళ్లలో 3 పురస్కారాలే తెలుగు వాళ్ళకి అందాయి. అంటే ఈ 60 ఏళ్ల కాలంలో గొప్ప కావ్యాలు పుట్టలేదా, సాహిత్యం పుట్టలేదా, పద్యం పుట్టలేదా? ఎక్కడ లోపం జరుగుతుంది? మనం వెనకబడ్డామా, గుర్తింపు జరగట్లేదు, తెలుగుకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? అంటే మీరు అడిగారు కాబట్టి నేను నాకు వెంటనే ఒక చెలోక్తి మనసులో మాట చెప్పండి. అదే ఎందుకంటే ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు అంటూ ఒకరిని కూర్చోబెట్టారనుకోండి, నచ్చిందో నచ్చలేదో మనం తేల్చేసుకుంటాం. నచ్చితే ఓకే అంటాం, తాళి కట్టేస్తాం, ఆవిడ కూడా ఒప్పుకుంటే. నచ్చలేదంటే సరే. అదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఓ ఉమెన్స్ కాలేజీ గేట్ ఎదురుగుండా నుంచోబెట్టారనుకోండి, బెలిబెలామని వచ్చేస్తున్నారు అనుకోండి, ఇందులోంచి సెలెక్ట్ చేసుకోరని అయినా అంటే ఎవరి తరము కాదు. అందరూ నచ్చేసినట్టు కనపడతారు, ఎవరూ నచ్చనట్టు కనపడుతుంది. నేను అనుకోవటం జ్ఞాన్పీఠ్ అవార్డు పొందదగిన వ్యక్తుల సంఖ్య ఏకకాలంలో చాలామంది ఉండటంతో మనం దెబ్బతింటున్నామేమో అనిపిస్తుంది నాకు. అంటే మనం తెలుగు వరకు తీసుకుంటే తెలుగులో జ్ఞానపీఠ స్థాయి కావ్యాల సృష్టి జరగట్లేదంటారా? జరగకపోవటమే లేదండి, నేను చెప్తున్నాను కదా, ఎక్కువ జరుగుతుంది కూడా. ఇప్పుడున్న స్థితే చూసుకుంటే 4-5 ఉన్నారు జ్ఞానపీఠకి అర్హులు. ఈ 4-5లో ఎవరికి ఇవ్వాలి అదొకట. ఇంకొకటి కూడా, మనం ఆ జ్ఞానపీఠ అర్హులు అని సిఫార్సు చేయటానికి ఏదో ఒక విధానం ఉంది. ఏ అవార్డుకైనా ఒక విధానం పెట్టుకుంటారు కదా. ఆ ఇచ్చేవాళ్ళకి అన్ని భాషలు తెలియవు, అన్ని సాహిత్యాలని వాళ్ళే చేయలేరు. వాటిని ఏదో వాళ్ళ భాషలోకి అనువదింపజేసుకుని, హిందీలోకి అనువదింపజేసుకుని, ఇంగ్లీష్లోకి అనువదింపజేసుకుని ఏవో జడ్జి చేస్తుంటారు. అది కాక నేటివ్గా ఆ ప్రాంతంలో నుంచి కొందరిని వాళ్ళు అభిప్రాయ సేకరణ చేస్తారు. అదిగో అక్కడ ఏదో మనకి మొదటి నుంచి ఉన్నదే కదా. ఇప్పుడు మీ పేరు నేను సూచించాను అనుకుందాం, ఆయనేనా మనగాడు, ఇంకొకళ్ళు లేడా, ఇంకొక పేరు ఇంకొకరు ఎవరు, మన వాళ్ళు వెనకలాగేస్తుంది. అది అలాంటిది ఏదో. అదే కన్నడలో చూడండి, 6 ఎంతమందికి వచ్చింది జ్ఞానపీఠ్, 6 ఎంతమంది వచ్చింది. మలయాళం, బెంగాలీ, వాళ్ళు సమర్థులే. ఆ సామర్థ్యంతో పాటు దీనికి కావాల్సిన ఐకమత్యం కూడా ఉంది అని నేను అక్కడ గమనించా. మన దగ్గర అది కొంచెం తక్కువేమో అని నా మరి ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే 65 నుంచి 60 ఏళ్ల జ్ఞానపీఠ ప్రయాణంలో కనీసం 6 ఒకరికి 10 ఏళ్లకు ఒకరికి వచ్చినా కానీ 6 అందాలి. అందలేదంటే మనకు కావ్యంలో కానీ కవుల్లో కానీ పుట్టిస్తున్న శబ్దశక్తిలో కానీ ఎక్కడ లోపం లేదు. మన ఐకమత్యం లేకపోవటము ఇంటర్నల్గా ఉన్న రాజకీయాలు అనుకోవాలి. పోనీ ఒకరికి వచ్చింది అనుకుందాం, పోన్లే యోగ్యుడు వచ్చింది అని అనుకోవట్లేదు మనం. వారికి రావాల్సింది వీరికి వచ్చింది, వారికి రావకండి వీరికి వచ్చింది, అది ఎప్పుడు ఉంటుంది. దానికి ఈ పిచ్చిగోలు ఎక్కువ అండి మనకి. ఈ పిచ్చిగోలు ఎక్కువ. వచ్చినవాడు అర్హుడా కాదా? సో తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ కావాల్సిన అర్హతలు సంపూర్ణంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్హతకు కావలసిన కృషి కనపడుతోంది. బ్లాక్ అండ్ వైట్లో, ప్రింట్ మీడియాలో కనపడుతోంది హాయిగా. దానికి మరి అది వెళ్ళవలసిన వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, తీసుకువెళ్ళవలసిన వాళ్ళు తీసుకువెళ్ళాలి. అంతే కదా. ఇప్పుడు మీ పుస్తకాన్ని మీరు చెప్పుకోలేరు, నా పుస్తకాన్ని నేను చెప్పుకోలేను. ఎవరికైనా ఉన్న ఇబ్బంది అది. అంటే దానికి ఏదో ఒక వర్గం, దాన్ని ఏమంటారు, లేయర్స్ ఏవో ఉంటాయి వాటికి. ఈ కొంతమందిని అడుగుతారు వాళ్ళ అభిప్రాయ సేకరణ కింద, వాళ్ళ దృష్టిలో అది వెళ్ళాలి. సో జ్ఞానపీఠ అనేది తెలుగు వాళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవటము,
ప్రతిభ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోవటము, నెక్స్ట్ అంతర్గత రాజకీయాలు, నెక్స్ట్ ప్రభుత్వ స్థాయిలో అవార్డులు ఇచ్చే వాళ్ళ స్థాయిలో ఇంకా సరైన వాళ్ళు సరిగ్గా ఇంకా ఆలోచించకపోవటం, ఇలాగా ఏదో కన్నుడి అనేక కారణాల వల్ల తెలుగు వారికి జ్ఞానపీఠ రావాల్సినంతగా రావట్లేదు. వచ్చి తీరాలని రావాలి, ఎవరికి వచ్చినా కానీ రావాలి, తెలుగు వారికి రావాలి. మీరు చెప్పిన ఈ కారణాలన్నింటిలోనూ మొదటి స్థానంలో పెట్టవలసింది అర్హులు ఎక్కువగా ఉండటం అని పెడతానే. ప్రతిభ ఎక్కువైపోయింది, ఓవర్ అయిపోయింది నాలెడ్జ్. రావాలండి, రావాలి, రాదగిన వ్యక్తులు ఉన్నారు. సరే, కొందరు కృషి చేస్తున్నారు కూడాను, వాళ్ళ కృషి మరి ఫలించట్లేదు. అది ఆ కృషి వేరు, వింటూనే ఉన్నాం మనం. ఇలాంటి పరిశ్రమ వేరు, పట్టు పరిశ్రమ వేరు, వింటూనే ఉన్నాము. అయితే పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ వచ్చింది. పివి నరసింహారావు గారు దాన్ని సహస్ర పనిగా అనువాదం చేశారు. అంత గౌరవం మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి ద్వారా జ్ఞానపీఠ ద్వారా విశ్వనాథ వారి ద్వారా తెలుగు వారికి భారతదేశంలో అంత గౌరవం దక్కింది. అటువంటి గౌరవం రావాలి. అభిజ్ఞాన శాకుంతలము అనర్ఘరాఘవం కూడా చేశాను నేను. అవును, అనర్ఘరాఘవం, మురారి అనర్ఘరాఘవం, వేణీ సంహారం, ఇవన్నీ చేశాను. దాదాపు సంస్కృత నాటకాలకు 6 7 నేను కొందమాలకు కూడా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం అది. మీ స్వంత సృష్టి ఉంది కదా, ఇందులో ప్రాకృత భాషతో కూడా నాకు పరిచయం ఉండటం అనేది సంస్కృత నాటకాలకి వ్యాఖ్యానాలు రాయటంకు ఉపయోగపడింది. సంస్కృత నాటకాల్లో స్త్రీ పాత్రలు ప్రాకృతం మాట్లాడతాయి. ఆ ప్రాకృతాన్ని, దానికి సంస్కృత ఛాయ అనేది ఉంటుంది, కొన్నింటికి ఉండదు. ఇప్పుడు కొందమాల లాంటివి ఉంది అనుకో, వాటికి సంస్కృత ఛాయ కొన్నింటికి లేదు, కొన్ని డైలాగులే అసలు కొన్ని మిస్ అయిపోతుంటాయి. అలాంటి చోట ఇబ్బంది అవుతుంది. కానీ మొత్తానికి ప్రాకృత భాషతో కూడా పరిచయం ఉండటం అనేది నాకు కొంచెం ఉపకరించింది. అది అందుకని సంస్కృత నాటకాలకి వ్యాఖ్యానాలు రాయగలిగాను. ప్రాకృతం అంటే మామూలుగా జనం భాష అనాలా, ఏమన్నారు సార్? అంతేనండి. ప్రాకృతము అనేది భారతదేశంలో ఉన్న ఆధునిక భారతీయ భాషలు ఏమున్నాయో వాటన్నింటికీ ప్రాచీన రూపం ఆయా ప్రాకృతాలండి. మీకు అంటే సూత్రప్రాయంగా చెప్పాలి అని అంటే, కాకముందు సూత్రప్రాయంగా చెప్పాలి అని అంటే, ఆధునిక భారతీయ భాషలన్నింటికీ కూడా సంస్కృతంతో డైరెక్ట్ లింకు చాలా తక్కువ వాటికి ఉంది, ఇంచుమించు లేదు. ప్రాకృతంతో మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత సంస్కృతానికి తెలుగుకి జన్యజనక భావ సంబంధం ఉందా లేదా అనేది చర్చనీయం. కానీ ప్రాకృతానికి తెలుగుకి కూడా చాలా గాఢమైన అనుబంధం ఉంది అనేది భాషా శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నది. గాథా సప్తశతి అది ప్రాకృతమే. ఈ ప్రాకృతంలో ఏంటంటే చాలా విభిన్న ప్రాకృతాలు ఉన్నాయి. వాళ్ళు లెక్క పెట్టిందే నాగరిక ప్రాకృతాలు ఒక 6, అనాగరిక ప్రాకృతాలు ఒక 6, ఇలా ఏవో లెక్క పెట్టారు అనుకోండి. అవి కాక ఒక స్థూలంగా ఒక మాట భాషా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించే మాట ఏమిటి అంటే, ఆధునిక భారతీయ భాషలకు అన్నింటికీ కూడా వెనకాల ఏదో ఒక ప్రాంతీయ ప్రాకృతం, అది జన్యజనక భావ సంబంధమా, ఇంకో రకమైన బాంధవ్యమా, ఏదో మొత్తానికి ఒక ఆధారముగా ఒక ప్రాకృత భాష ఉంది ఎక్కువ భాషలకి. ఆ భాషలు మాది ప్రాకృతానికి ఏం సంబంధం లేదు అని ఆ భాషీయులు అనొచ్చుగాక, కానీ వాస్తవంగా మాత్రం స్థితి ఉంది. అంటే మాకు జనని సంస్కృతము సకల భాషలకు అంటారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? అంటే సకల భాషలకు సంస్కృతము జనని అనేది ఒకప్పటి అభిప్రాయం అది. ఎందుకంటే మన తెలుగు భాష ఉందనుకోండి, ప్రతిదానికి సంస్కృత పదం కనపడుతూ ఉంటుంది. 75% తెలుగు సంస్కృత పదాలే అని మన వాళ్ళు అంటుంటారు. అందుకని చూడగానే ఏమనిపిస్తుందంటే అందులో నుంచే వచ్చింది అనుకుంటాం. కానీ అలా కాదు.